చికెను గోంగూర, మటను గోంగూర, రొయ్యలు గోంగూర లాగే ఈ మీల్ మేకర్ గోంగూర కూడా విజయవాడలో ఒక ఫేమస్ డిష్ అండి. ఏ కర్రీస్ పాయింట్ దగ్గరికెళ్ళినా కూడా ఇది ఖచ్చితంగా దొరుకుతదనమాట. దీనికి గోంగూరను ముందుగా ఒక గిన్నెలో యేసుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కొంచెం ఉప్పు, కారం, పసుపు యేసి అలాగే సిమ్ పెట్టి మగ్గబెట్టేసేయాలి. తర్వాత కొంచెం పేస్ట్ కొట్టుకోవాలనమాట. వేడి నీళ్ళలో ఇలాగ మీల్ మేకర్ ఒక చిటికెడు సాల్ట్ వేసి అది కూడా ఒక 2 నిమిషాలు కదిపేసి తీసి పిండేసి ఒక 4, 5 సార్లు కడుక్కొని పక్కన పెడితే దానికున్న వాసన పోతది. ఇంకా వేరే పాన్‌లో అయితే గనక కొంచెం నూనె యేసుకొని, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ కలిపి కొట్టుకున్న పేస్ట్ యేసి, అది బాగా ఏగిపోయాక ఉప్పు, కారం, పసుపు దాంతోనే ఒక 2 స్పూన్లు పెరుగు గూడా యేసుకొని, ఆ మసాలా మొత్తం ఏగిపోయేలాగా ఏపుకున్నాక, కొంచెం ధనియాల పొడి అలా యేసి కొంచెం గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేతే లేదు. ఈ మీల్ మేకర్ అంతా కూడా యేసి దీనికి మసాలా పట్టే వరకు సిమ్ పెట్టి బాగా మగ్గబెట్టేసి, తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ యేసి పెట్టేసామనుకోండి, ఇలా మనకి నూనంతా పైకి తేలిపోయింది అని అనుకున్న టైంలో ఈ మిక్సీ కొట్టుకున్న గోంగూర పేస్ట్ యేసుకొని, ఒక 10 నిమిషాలు సిమ్ పెట్టి కొంచెం నూనె పైకి తేలగానే దించాము అంటే మాత్రం ఉంటదండి. కాతే ఇది చేసుకున్న వెంటనే కాకుండా సాయంత్రం పూట అంటే రెండో పూట తింటే గనక ఇంకా టేస్టీగా ఉంటదనమాట. గోంగూర మీల్ మేకర్‌ని మించింది ఇంకోటి లేనే లేదు.